మిరియాల పొడి కొట్టమన్నారు కదా, ఎట్లుందో ఇలా కొట్టి చూపిస్తా. చూసి మీరు కూడా నేర్చుకోరు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈ రోజు అయితే అమ్మ మిరియాల కారం పొడి అయితే కొడుతూ ఉంటుంది. అండ్ నిన్న అడిగిరు కదా మీరు ఎట్లా కొట్టాలని చెప్పేసి, ఈ రోజు అయితే మిరియాల కారం పొడి అయితే కొట్టిస్తున్నాను అమ్మతోటి. చూడుర్రి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో చేసుకొని కామెంట్ అయితే చేయండి ఎట్లుందని. స్టార్ట్ చేయండి. సింపుల్ దబ్బున అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జీలకర్ర వేస్తున్నా. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసి ధనాలు వేసి కట్టగా ధనాలు వేసుకోవాలి. అన్ని సిమ్లో పెట్టుకొని వేసుకోర్రి, చిన్న మంట మీద. మంచిగా పండ్లు వేసుకోవాలి. కందిపప్పు వేయాలి. కారం ఎక్కువ కాకుండా కందిపప్పు వేసుకోవాలి. మిరియాలు కూడా కొంచెం వేపాలి. అవి అయితే ఏం వేసుకున్నాం కదా, కందిపప్పు కూడా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వద్దు. అన్న ఒక దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. అప్పుడు కూడా సేమ్ ఇట్లా కొట్టదా? అప్పుడు ఇట్లే ఉంటుంది. బాగా ఇప్పుడు దిగుబడితే తిన్న అసలు వెనకటి ఇవన్నీ కొట్టి మిరియాల కారపొడి నువ్వు ఓం వేసుకొని తిని ఉంది. ఉప్పు వేయాలి. అయ్యాను దాంట్లో వరకు ఉప్పు అంటే కూడా వేసుకోవాలంట. మిరపకాయలు ఘాటు ఎక్కువ ఉంటాయి కదా, మనకైతే దగ్గర అయితే వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ పప్పులప్పుడు కూడా వేసుకోవచ్చు. పప్పులప్పుడు ఎట్లా అంటే దాంట్లో పప్పులు ఏమేమి వేస్తాం ఎక్కువ, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, అన్ని పప్పులు కలిపి కూడా కొట్టుకుంటారు కదా, సేమ్ అట్లనే కొట్టుకోవచ్చు. దీంట్లో ఓన్లీ మనం ఇప్పుడు కందిపప్పు వేసినాం, ఇంకా వేరే పప్పులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే అప్పుడు కారం అయితే తక్కువ అవుతుంది అనమాట. లేదు ఓన్లీ మాకు కారమే కావాలనుకుంటే ఈ పప్పు కూడా స్కిప్ చేస్తే మంచిగా ఉంటుంది. మనకి ఇడ్లీలలో కూడా వేరే దాంట్లో ఏమన్నా చికెన్లలో కూడా పక్కకు నంచుకొని కూడా మంచిగా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకొని తిన్నాం అనుకోండి, నెయ్యి వేసుకొని మస్తు టేస్ట్ అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఇవి చల్లారినాక పొడి అయితే కొట్టుకోవాలి. మిక్సీలో వేస్తాను నేను, మిక్సీలో వేసి చూపిస్తాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మిరపకాయలు కావాలి, జీలకర్ర, ధనాలు, కందిపప్పు, ఉప్పు, ఇంకా ఇవి అల్లం ఎల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డ, ఒక ఎల్లిపాయలు మొత్తం వేస్తున్నాం. సరే మిక్సీ పట్టుడు ఎట్లా చూపిస్తాను. ఫస్ట్ మనము ఇవి వేసుకోవాలి, అన్ని వేసి మెత్తగా రుబ్బాలి.
ఇందులోనే జీలకర్ర ఉంది, ఇందులోనే కందిపప్పు ఉంది, ఇందులోనే ధనాలు ఉన్నాయి, ఇందులోనే మిరియాలు కూడా ఉన్నాయి. సో అన్నీ ఒకటేసారి వేసుకొని మిక్స్ పట్టుకుంటే అయిపోతుంది. కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఇట్లా ధనాల స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఇంకో ఇట్లా అయింది కదా, ఇంకా పట్టుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో కూడా పట్టొచ్చు. కొద్దిసేపు అయిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. దాంట్లో లాస్ట్లో మనం ఎల్లిపాయలు ఆ పొట్టు తీయకుండానే వేసారు అనమాట అమ్మ. మొత్తానికి అయితే పొడి రెడీ అయింది. ఇంకొక రౌండ్ కదా. ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి, సరిపోతుంది అనమాట. చాలా ఇంకో ఇంత ఇంకా 2 సార్లు తిప్పమాట. మీరు రోట్లో వేసుకుంటే రోట్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది చాలా సేపు దంచడానికి. సో పచ్చళ్ళు అయితే రోటి పచ్చళ్ళు వేసుకోవచ్చు, కానీ ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి మిక్సీలో వేసుకుంటేనే బెటర్. మిరియాల కారం పొడి పెట్టినా ఎట్లుందో చూడండి. ఈ ఇడ్లాలు వేసుకోవచ్చు, ఈ అన్ని ఇడ్లాలు వేసుకొని తినొచ్చు. 6 నెలల దాకా ఉంటుంది. మంచి గాలి పోని దాంట్లో ఆ డబ్బాలు ఎత్తి ఒక చెంచా వేసి పెట్టాలి. మంచిగా ఉంటుంది. నెయ్యి వేసుకొని తినొచ్చు అనమాట. మంచిగా వేడి అన్నంలా వేసుకొని తింటే అన్నంలో తింటే మంచిగా ఉంటుంది. సర్ది పోతుంది, అంతా పోతుంది. సర్ది తక్కువ. ఎప్పుడన్నా గొంతు మనకు జ్వరం వచ్చిన తినబుద్ధి కానప్పుడు ఈ మిరాల పొడి కొంచెం వేసుకొని నూనె పోసుకొని తినాం అనుకోండి, మస్తు టేస్ట్ ఉంటుంది. జ్వరం వస్తే నోరు టేస్ట్ లేకుంటే చేసుకొని ఒక ముక్క వేసుకొని తినాలి. ఉప్పు వేడి